Good evening, guys. Today we will discuss degrees, first year, second semester English, 9th unit prose lesson, The Romance of a Busy Broker by O. Henry. The Romance of a Busy Broker by O. Henry. So, first we will discuss about the author O. Henry. O. Henry was born in the year 1862 and he was died in the year 1910. Just remember this date of birth. 1862 and 1910 was the pen name of William Sidney Porter. William Sidney Porter is the actual name of the writer. O. Henry is his nickname or pen name. William Sidney Porter, one of the famous American short story writer. This person is a American short story writer, William Sidney Porter. He is well known for his wit, humor and realistic character. He is well known అంటే ఆయన దేనికి పెట్టింది పేరు అంటే అతను విట్, హ్యూమర్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ ఎండింగ్ ఉంటుంది. వాట్ ఈస్ ద సర్ప్రైజ్? ఐ ఆమ్ ఎక్సైటెడ్ టు experience the surprise of his ending. So realistic and surprising ending. His stories usually portray ordinary people and the అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. సింపుల్ స్టోరీస్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి అన్నట్టు ఈయన స్టోరీస్. ఇట్లా రాయొచ్చు మీరు సొంతగా, ఈయన రైటింగ్స్ ఇట్లుంటాయి, ఇది ఉంటుంది అని చెప్పేసి మీరు రాయొచ్చు. ఈ స్టోరీ విన్న తర్వాత కూడా ఏముంది అది కొంచెం ఇంక్లూడ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాజీ. సో ఐ రిమెంబర్డ్ గిఫ్ట్ ఆఫ్ ద మ్యాజీ పోయం నాకు తెలుసు, అది చాలా బాగుంటుంది. This is one of the very famous poem by O. Henry or William Sidney Porter, The Gift of the Magi. The Last Leaf is also a very nice poem. And The Romance of a Busy Broker. ఈ 3 poems చాలా ఫేమస్. ఈ 2 poems అయితే నాకు తెలుసు, ఇది లాస్ట్ది ఇప్పుడు చూద్దాం. ఈ సింపుల్ స్టైల్ అండ్ క్లెవర్ స్టోరీ టెల్లింగ్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రైటర్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్. సింపుల్ స్టైల్ అండ్ క్లెవర్ స్టోరీ టెల్లింగ్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రైటర్స్ ఇన్ అమెరికన్ లిటరేచర్. సో ఈయన అయితే అమెరికాకి సంబంధించిన వ్యక్తి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1862 to 1910. ఇది గుర్తుంచుకోవచ్చు. సమ్మరీ ఆఫ్ ద లెసన్ మీరు ఇది రాసుకోవచ్చు ఎగ్జామ్లో. ద రొమాన్స్ ఆఫ్ ద బిజీ బ్రోకర్ ఈజ్ ఏ హ్యూమరస్ షార్ట్ స్టోరీ రిటన్ బై ఓ హెన్రీ. అదంతే ఫస్ట్ లైన్. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ హార్వీ మ్యాక్స్వెల్ అంటే ఈయన మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే హార్వీ మ్యాక్స్వెల్, ఏ బిజీ స్టాక్ బ్రోకర్ హూ వర్క్స్ ఇన్ ఏ బస్లింగ్ ఆఫీస్ ఇన్ న్యూయార్క్ సిటీలో ఒక హార్వే మ్యాక్స్వెల్ అనే వ్యక్తి స్టాక్ బ్రోకర్గా వర్క్ చేస్తాడు న్యూయార్క్ సిటీలో. ఈజ్ సో ఆక్యుపైడ్ విత్ బిజినెస్ మ్యాటర్ దట్ ఈజ్ హార్డ్లీ నోటీసెస్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. సో చాలా బిజీగా వర్క్ చేస్తుండు. ఎంత బిజీగా అంటే ఆయన పక్కన ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియనంత డీప్గా పని చేసుకుంటున్నాడు. ద ఆఫీస్ ఆల్వేస్ క్రౌడెడ్ విత్ కస్టమర్స్, టెలిఫోన్స్ రింగింగ్ అండ్ క్లర్క్స్ మూవింగ్ అబౌట్. సో అది చాలా బిజీ ఉన్న ఆఫీస్ అన్నట్టు. కస్టమర్స్ చాలామంది వస్తున్నారు, ఫోన్స్ వస్తున్నాయి, క్లర్క్స్ మూవింగ్ అబౌట్, అటు ఇటు మనుషులు తిరుగుతుంటారు క్లర్క్స్, అట్లా అన్నట్టు. యూ కెన్ ఇమాజిన్ వన్ ఆఫీస్ అండ్ బిజీ విత్ లాట్ ఆఫ్ పీపుల్. వన్ మార్నింగ్ Harvey arrives at his office with a young woman named Miss Leslie. హార్వే అనే మన మేజర్ హీరో మిస్ లెస్లీ అనే ఉమెన్తో కలిసి ఆఫీస్కి వస్తాడు. హూ వర్క్స్ యాజ్ హిస్ సెక్రటరీ. ఈ మిస్ లెస్లీ అనేట ఆమె ఆయనకు సెక్రటరీ. However, he is too busy to pay attention to her. సో ఇతను హార్వే చాలా బిజీగా అతని పని అతను చేసుకున్నాడు, ఆమెకి ఏం అటెన్షన్ ఇస్తాడు. త్రూ అవుట్ ద డే హీ రిమైన్స్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ వర్క్. ఆయన రోజంతా పని చేసుకుంటూనే ఉంటాడు. హీ సైన్స్ పేపర్స్, మీట్ క్లయింట్స్, ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ హ్యాండిల్స్ బిజినెస్ డీల్స్ వితౌట్ టేకింగ్ ఎ మూమెంట్ టు రిలాక్స్. అంటే ఎంత ఒక క్షణం కూడా తిరగలేకుండా అదే పని, బిజినెస్ పని, మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడం, బిజినెస్ ఆన్సర్స్ ఇవ్వడం, క్వశ్చన్స్ చేయడం అన్నీ అదే చేస్తుంటాడు మొత్తం. యాజ్ ద డే ప్రోగ్రెసెస్
Harvey suddenly realizes how much he loves Miss Leslie. సో సడన్గా ఆయనకు గుర్తొస్తుంది హౌ మచ్ హీ లవ్స్ మిస్ లెస్లీ. అతను కూడా ఆమె అంటే ఇష్టం, అది సడన్గా గుర్తుకొస్తుంది. ఇన్ ఎ రేర్ మూమెంట్ అవే ఫ్రమ్ వర్క్ హీ కాల్స్ హర్ ఇన్ టు హిస్ ఆఫీస్ అండ్ ప్యాషనేట్లీ ప్రపోజెస్ మ్యారేజ్. అంత బిజీ ఉన్న షెడ్యూల్లో హీ కాల్స్ హర్ ఇన్ టు హిస్ ఆఫీస్ అండ్ ప్యాషనేట్లీ ప్రపోజెస్ మ్యారేజ్. చాలా ఇష్టం అతనికి, కాల్ చేసి అతని ఆఫీస్లోనే చాలా హార్ట్ఫుల్గా ప్యాషనేట్గా ప్రపోజ్ చేస్తాడు. హీ టెల్స్ హర్ దట్ హీ లవ్స్ హర్ డీప్లీ అండ్ ఆస్క్ హర్ టు మ్యారీ హిమ్. సో అతను ప్రేమిస్తున్నాన్ని వ్యక్తం చేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అడుగుతున్నాడు. మిస్ లెస్లీ సర్ప్రైజ్డ్ అండ్ లుక్స్ ఎట్ హిమ్ విత్ కన్ఫ్యూజన్. ఆమె చాలా సర్ప్రైజ్డ్ అండ్ లుక్స్ ఎట్ హిమ్ విత్ కన్ఫ్యూజన్తో ఆశ్చర్యమై చూస్తుంటుంది. హార్వే ఈజ్ పజిల్డ్ బై హర్ రియాక్షన్. అతను ఆమె ఎక్స్ప్రెషన్ చూడగానే హార్వే కూడా షాక్ అయిపోతాడు అన్నట్టు. పజిల్ అంటే కన్ఫ్యూజ్డ్. ఐ కెనాట్ అండర్స్టాండ్ వై షీ సీమ్స్ సో ఆస్టోనిష్డ్ బై హిస్ ప్రపోజల్. ఆమె ఎందుకంత ఆశ్చర్యపోతుంది అని ఇతను కూడా ఆశ్చర్యపోతాడు అన్నట్టు. దెన్ మిస్ లెస్లీ జెంట్లీ రిమైండ్స్ హిమ్ దట్ దే వర్ యాక్చువల్లీ మ్యారీడ్ ద ప్రీవియస్ డే. ఏం చెప్తుందంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ముందు రోజు పెళ్ళి చేసుకున్నారు అంటే ఆ విషయం ఆల్రెడీ ప్రపోజింగ్ కూడా ఆల్రెడీ అయిపోయినట్టుంది. ముందు రోజు పెళ్లి చేసుకున్నాడు. బికాస్ హార్వే హ్యాడ్ బీన్ సో ఓవర్వెల్మ్ విత్ వర్క్ అండ్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ హ్యాడ్ కంప్లీట్లీ ఫర్గాట్ హిజ్ ఓన్ వెడ్డింగ్. పెళ్ళింగ్ అయిపోయిందని కూడా మర్చిపోయాడంట. చూడండి ఎట్లాంటి డిఫరెంట్ ఎండింగ్ ఉంది. ద స్టోరీ ఎండ్స్ విత్ హిస్ అమ్యూజింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా పెళ్ళి ఆల్రెడీ అయిపోయిందని, అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఓ హెన్రీ హ్యూమరస్లీ షోస్ హౌ ఎక్సెసివ్ డివోషన్ టు వర్క్ కెన్ మేక్ ఎ పర్సన్ ఫర్గెట్ ఈవెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. అంటే ఎక్సెసివ్ డివోషన్ టు వర్క్ అంటే టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ డివోషన్ కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పింది ఆమెతను. ఇంపార్టెంట్ ఈవెంట్స్ని కూడా మర్చిపోతాం అట్లా ఎక్సెసివ్ వర్క్ అయితే. ద స్టోరీ హైలైట్స్ ద నీడ్ టు బ్యాలెన్స్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ విత్ పర్సనల్ రిలేషన్షిప్. ఇక్కడ మన స్టోరీ హైలైట్స్ ఏం చేస్తుంది అంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ విత్ పర్సనల్ రిలేషన్షిప్. ఇక్కడ చాలా మనం ఈ రోజులలో చూస్తాం, చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి సరిగా ఎవరు ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్లో పడి పర్సనల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నాడు. ఇది యాక్చువల్లీ ఈ స్టోరీ ఇప్పటికి కూడా రిలేట్ అవుతుంది. ద సర్ప్రైజ్ ఎండింగ్ కంబైన్డ్ విత్ హ్యూమర్ అండ్ ఐరనీ. ఇది నవ్వాలా ఏడవాలా లేని సిచ్యువేషన్లా ఉంది. మేక్స్ ద రొమాన్స్ ఆఫ్ ద బిజీ బ్రోకర్ అండ్ ఎంజాయబుల్ అండ్ మెమొరబుల్ స్టోరీ. ఇట్స్ లైక్ మనం కూడా ఏం చేస్తున్నాం మన లైఫ్ అంటే మొత్తం జాబేనా, ఇది కూడా ఉండాలి కదా ఫ్యామిలీ అదే అంత అన్నట్టు ఒక మంచి మెసేజ్తో ఉంది ఈ లెసన్. కంక్లూజన్: ద రొమాన్స్ ఆఫ్ ఎ బిజీ బ్రోకర్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ షార్ట్ స్టోరీ దట్ కంబైన్స్ హ్యూమన్ రొమాన్స్ అండ్ ఐరనీ. ఇలా నవ్వు ఉంది, రొమాన్స్ ఉంది అండ్ ఐరనీ. త్రూ ద క్యారెక్టర్ ఆఫ్ హార్వే మ్యాక్స్వెల్, O. Henry conveys the message that people should not become so busy with work that they neglect the important moments of their personal life. అంటే ఎవరు కూడా అంత డీప్గా అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చేయొద్దు, మరి లైఫ్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని కూడా మర్చిపోయి అంత అయితే చేయొద్దు అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ద అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్ ఆఫ్ ద స్టోరీ అండ్ లీవ్స్ లీడర్స్ విత్ ఏ బోత్ లాఫ్టర్ అండ్ వాల్యుబుల్ లెసన్. అంటే ఇది మనకు ఒక వాల్యుబుల్ లైఫ్ లెసన్ ఇస్తుంది. ఏదైనా కానీ మనం హ్యాండిల్ చేయాల్సిందే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా అది. సో వాల్యుబుల్ లెసన్ ఇస్తుంది లెసన్. ఓ హెన్రీ ఆథర్ పేరు ఓ హెన్రీ విలియం సిడ్నీ పాటర్. ఈ గురించి మెయిన్ క్యారెక్టర్ మ్యాక్స్వెల్, సెక్రటరీ అంటే ఆయన వైఫ్ మిస్ లెస్లీ, LESLI లెస్లై. థీమ్ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. Special feature: surprising ending. Harvey forgets he marries Miss Leslie the previous day. So please do subscribe, give a thumbs up. Thanks for watching. Nice.